డాక్టర్స్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది ప్రతి ఒక్క చోట కూడా ఒకటే డిమాండ్, న్యాయం జరగాలి. మరోసారి ఇటువంటి చర్య ఎవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళు భయపడేలా కఠిన శిక్ష అమలు చేయాలి అని చెప్పేసి. సో డాక్టర్ల మీద సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, చాలా హాస్పిటల్స్లో వాళ్ళు ఓవర్ టైం చేస్తూ ఉంటారు. పేషెంట్స్ ఎంతమంది వచ్చినా వాళ్ళ టైమింగ్ అయిపోయినా కూడా అలా పని చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే వెంటనే ఆ హాస్పిటల్ మీద దాడి చేయడం, లేకపోతే ఆ వైద్య సిబ్బంది మీద, డాక్టర్ మీద దాడి చేసే ఘటనలు కూడా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. సో వెంటనే ఈ వైద్య సిబ్బంది మీద అంటే వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలి, ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి దేశవ్యాప్తంగా వైద్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటుగా సిబిఐ దర్యాప్తు వేగవంతం చేయాలి, ఇమ్మీడియట్గా అతనికి ఉరిశిక్ష పడాలి అంటూ. అంటే చాలామంది కొంతమంది అంటే భావోద్వేగంతో మాట్లాడుతూ ఉన్నారు, అటువంటి కిరాతకుడిని ఎన్కౌంటర్ చేసేయాలి అని చెప్పి కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి గుంటూరు జీజీహెచ్కి వెళదాం. అక్కడ మా ప్రతినిధి సువర్ణబాబు కనెక్ట్ అయి ఉన్నారు. గుంటూరు జీజీహెచ్ చాలా ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్ అది. సో అక్కడ ఓపీ సేవలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఓన్లీ ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే రేపు ఉదయం 6 గంటల వరకు అవకాశం ఉంటుంది. సో అక్కడక్కడ కొంతమంది రోగులు ఇబ్బంది పడుతున్నా కూడా ఈ నిరసన తెలియచేయడం ద్వారా ఒక మెసేజ్ వెళ్ళాలి జనాల్లోకి, అలాగే ప్రభుత్వాలకు ఒక హెచ్చరికలా ఉండాలి. ముఖ్యంగా ఈ ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో కాస్త ఎక్కువే నిర్లక్ష్యం వహిస్తోన్న మమతా బెనర్జీ సర్కార్కు చురకలు అంటించే విధంగా దేశవ్యాప్తంగా ఈ సమ్మె ఉండాలి. సో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఒక లేడీ సీఎం ఉన్నారు కాబట్టి మమతా బెనర్జీ అక్కడ ఒక మహిళగా, తోటి మహిళకు జరిగిన ఘటన మీద చాలా అగ్రెసివ్గా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో జీజీహెచ్లో మా ప్రతినిధి సువర్ణబాబు కనెక్ట్ అయి ఉన్నారు. అక్కడ చాలామంది డాక్టర్లు ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా వైద్యులంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి వాళ్ళు డ్యూటీస్లో చాలా బిజీగా ఉంటారు పేషెంట్స్ని చూసే క్రమంలో. కానీ ఈరోజు ఒక 24 అవర్స్ రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన తెలియచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సువర్ణబాబు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ అయితే జరుగుతుంది. ఈ రోజు ఉదయం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ అయితే జరుగుతుంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఒక ఓపీ మాత్రమే నిలిపేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో పెద్దదైన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతానికి ఓపీ మాత్రమే నిలిపివేయడం జరిగింది. ఇది వైద్యులు అందరూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ రోజు అందరూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా జరుగుతున్న ఈ నిరసనకి భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లాలో మెడికల్ జూనియర్ డాక్టర్లు మొత్తం గుంటూరులో పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి మానవాహారం ర్యాలీలు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ రోజు మన మధ్యన డాక్టర్ గారు చెప్పండి. నమస్తే అండి. మేము డాక్టర్స్ తరఫున మేము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం. పీజీ స్టూడెంట్స్, యూజీ అందరు స్టూడెంట్స్ తరఫున ఈరోజు భారతదేశంలో ఏదైతే జరిగిందో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో, అది భారత సమాజం మొత్తం తలదించుకోవాల్సిన వ్యాపారం. ఇదే ధోరణి కనుక కంటిన్యూ అయితే మేము వైట్ తెల్ల కోట్లు వేసుకున్న డాక్టర్ ఈ రోజు మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చారు. వైద్యో నారాయణో హరి అంటున్న ఈ సమాజంలో మమ్మల్ని ఈ రోజు రోడ్డును పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక ఇన్సిడెంట్, కాన్స్టిట్యూషనల్ రేప్ అనేది మా అక్క లాంటి వాళ్ళ మీద జరిగింది. అది ఎంత క్రూరంగా అంటే తను వర్క్ చేస్తున్న ప్లేస్లో రెస్ట్ తీసుకోవాల్సిన వెళ్ళిన సమయంలో ఈ ఇష్యూ జరిగింది. దీనివల్ల మేము ఎంతో ఇబ్బందితో కూడిన బాధతో ఈ రోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దోషులకు కఠినమైన ఉరిశిక్ష విధించాలి. కాన్స్టిట్యూషనల్ సెంట్రల్ యాక్ట్ అనేది మా డాక్టర్స్కి ప్రొవైడ్ చేయాలి. డాక్టర్స్ కనీస సౌకర్యాలు మాకు ప్రొవైడ్ చేసి మేమందరం మంచిగా మీకు సేవ చేసేలాగా వైద్యో నారాయణ హరి అనే స్లోగాన్ మళ్ళా గుర్తు చేసేలాగా మీ జనాలు, మీ ప్రభుత్వాలు అన్ని మాకు సహకరించాలని కోరుతున్నాము. జై హింద్. చెప్పండి మేడం, మీ డిమాండ్స్ ఏంటి? ర్యాలీ చేస్తున్నారు, ఒకసారి మీరు రోడ్డు మీదకి రావడానికి. ఫస్ట్, సేఫ్టీ అనేది ఒక లగ్జరీ కాదు. డాక్టర్స్కి మినిమం రెస్పెక్ట్ అనేది ఒక లగ్జరీ కాదు. కానీ ఈ కంట్రీలో అవి రెండు ఒక లగ్జరీ అయిపోయినాయి. అండ్ మినిమం మేము కోరుకునేది ఏంటి అంటే, మాకు వర్క్ ప్లేస్లో కానీ బయట కానీ యాజ్ అ గర్ల్, యాజ్ అ డాక్టర్ ఒకటి ప్రొటెక్షన్ కావాలి. అండ్ మేము ఎంత కష్టపడి 36 గంటలు డ్యూటీ చేస్తామండి మేము, నైట్ డ్యూటీ. అంటే మినిమం మాకు కావాల్సింది డిగ్నిటీ, రెస్పెక్ట్
ఏంటి అంటే ఆల్రెడీ జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం అనేది శిక్షించాలి వాళ్ళని అని కోరుకుంటున్నాం. అదేంటి అంటే ఇప్పుడు దొరికిన వాడు నిజంగా నేరస్తుడో కాదో తెలియదండి మాకు, కానీ నిజంగా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ శిక్షించాలి. ఇలాంటిది ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాము. యాజ్ ఎ ప్రెస్గా కానీ పొలిటీషియన్స్, గవర్నమెంట్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి మాకు కావాల్సిన న్యాయం చేయాలి. ఎందుకంటే మేము యాజ్ ఎ డాక్టర్గా కులమత భేదాలు లేకుండా అందరినీ ట్రీట్ చేస్తాం. మేము రిటర్న్లో ఎక్స్పెక్ట్ చేసేది మినిమం ప్రొటెక్షన్, మినిమం రెస్పెక్ట్ అండ్ మినిమం డిగ్నిటీ అండి. అది ప్రొవైడ్ చేయాలి అని కోరుకుంటున్నాం అందరూ. రేపు వరకు వెళ్తున్నారు. ఓన్ హాస్పిటల్లో బేసిక్ ఫెసిలిటీస్ లేవు. నైట్ డ్యూటీ 36 అవర్స్ షిఫ్ట్ చేశాక ఒక అమ్మాయికి ప్రాపర్ వాష్రూమ్ లేదు, డ్యూటీ రూమ్స్ లేవు, మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ప్రొటెక్షన్ వరకు వెళ్తున్నారు, బేసిక్ ఫెసిలిటీసే ఉండట్లేదు ఏ హాస్పిటల్లోనూ ఏ అమ్మాయికి. ఒక 36 అవర్స్ షిఫ్ట్ అయిన తర్వాత సపరేట్గా ఒక అమ్మాయికి ఫ్రెష్ రూమ్స్ లేవు. ఇప్పుడు జరిగింది ఇది ఒక్క కోల్కతాలోనే కాదండి, ఇది దేశం అంతా జరుగుతుంది. ఇది ఒక డాక్టర్ విషయంగానే చూస్తున్నారు, కానీ ఇది ఒక ఆడపిల్లకు జరిగిందని ఎవరు గుర్తించట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇది బేసిక్ నెసెసిటీ అండి. ఆడపిల్లలకి అనేది ఇంత కష్టపడి ఇంత చదువుకొని మేము అంత కష్టపడి డ్యూటీలు చేస్తుంటే మా మీద మీరు ఇలా చేయటం అనేది తప్పు. ఆవిడకి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని మేము ఆశిస్తున్నాము. ఇది పెద్ద ఎత్తున గుంటూరులో పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు, ఈరోజు హాస్పిటల్ నుంచి ఓపీ పేషెంట్ జూనియర్ డాక్టర్లు మొత్తం గుంటూరు రోడ్డు మీదకి వచ్చి నిరసన పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మన అందరూ ఇప్పుడు కాటూరు మెడికల్ అయితే కావచ్చు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అయితే కావచ్చు, కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మొత్తం అందరూ వచ్చి పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. మేడం చెప్పండి, మీరు ఇది గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ అయితే జరగడం అయితే వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సువర్ణబాబు. అది పరిస్థితి గుంటూరు జీజీహెచ్లో. చాలామంది జూడాలు అలాగే వైద్యులు కూడా రోడ్ల మీదకి వచ్చారు. ధర్నా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డిగ్నిటీ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, దాంతోపాటు కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేష్ కనెక్ట్ అయి ఉన్నారు. చాలామంది వైద్యులు విజయవాడలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, అలాగే ఇంకా చాలా ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర, చాలా విజయవాడ అంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ.